నమస్తే వెల్కమ్ టు E6 టీవీ నేను మీ సుష్మిత రాయచోటి ప్రత్యేక జిల్లా కొరకు కొనసాగుతున్న నిరాహార దీక్ష రాయచోటిని ప్రత్యేక జిల్లా చేయాలని కోరుతూ జాతీయ కాంగ్రెస్ యూనియన్ ముస్లిం లీగ్ ప్రజా సంఘాల సామూహిక నిరాహార దీక్షలు గురువారం 2వ రోజు చేరుకున్నాయి. దీక్ష శిబిరానికి విచ్చేసిన స్థానిక షాహీ జమియా మసీద్ కమిటీ మాజీ సెక్రటరీ అజీజుర్ రెహమాన్, నియోజకవర్గం SCCL చైర్మన్లు ఈ దీక్షలో కూర్చున్న షాపాబుల్ మన్సూర్, నరేష్, చిన్న ఎం ఖాదర్ బాషా, బాబా సర్దార్ ఖాదర్ ఖాన్ అమీర్లకు తమ సాంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3.5 లక్షల జనాభా, 928 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 12 మండలాలు గల పోలవరం జిల్లా కేంద్రంగా రోంచోడవరాన్ని గుర్తించిన కూటమి ప్రభుత్వం అదేవిధంగా 8 లక్షలకు పైగా జనాభా, 3950 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తీర్ణం కలిగి ఉన్న లక్కిరెడ్డిపల్లి, రామాపురం, చక్రాయపేట, వీరపల్లి, సుండుపల్లి, కేవీపల్లి, సాంబేపల్లి, కలకడ, చిన్నమండెం, గుర్రంకొండ, గాలివీడు, పెద్దమండెం, నంబర్ పూలకుంట, రాయచోటి మొత్తం 14 మండలాల ప్రాంతాన్ని రాయచోటి ప్రత్యేక జిల్లాగా ఎందుకు చేయకూడదు, ఎందుకు ప్రకటించకూడదు అని వారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి ప్రశ్నించారు. రాయచోటిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ డిమాండ్ చేశారు. రాయచోటిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలి 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 రాయచోటిని ప్రత్యేక జిల్లాగా రాయచోటిని ప్రత్యేక జిల్లాగా రాయచోటిని ప్రత్యేక జిల్లాగా రాయచోటిని ప్రత్యేక జిల్లాగా రాయచోటిని ప్రత్యేక జిల్లాగా. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండి E6 టీవీ.